అందరికీ నమస్తే బాబు. నా వార్తల నాయకునికి ఇట్లా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఇక మా పార్టీలో మొత్తం మురికి నీళ్ళు గిట్లా బయటికి పోతున్నాయి. పార్టీలు మారిన మా నేతల మొఖాలే కాదు వాళ్ళ ఫోటోలు గిట్లా చూడాలన్నా నాకు కడుపులో దిప్పుతున్నది. గందుకనే గాంధీ భవన్ లో ఉన్న బొత్స డిఎస్ కేకే ఫోటోల్ని నేనే స్వయంగా తీసేసి అవతలు పారేసిన. ఇంకా ఏమన్నా పాత గిట్ల ఉంటే అవి కూడా పీకి చెత్త బుట్లో వేస్తారని ఆయన మా పార్టీ టీఆర్ఎస్ మీద గిట్ల పోరాటాన్ని ఉధృతం చేసింది. ఇక అది ఎంత ఉధృతం అంటే అసలు ప్రతిపక్షం అంటేనే గిట్లుండాలి అన్నట్టుగా మేం చేస్తున్నాం. ఇక నిద్రపోయేటోళ్ళని కాళ్ళు గిట్ల పట్టుకున్నట్టు మా పార్టీలోకి వెళ్ళి బయటికి పోయేటోని ఆపితే మాత్రం ఆగుతాడా? ఇక గడ్డం పవన్ కళ్యాణ్ అయితే ఏదో నా మీద కామెడీలు గిట్లా చేసిండట. గా డీటెయిల్ చూసే ముంగట ఒక్కపాలి హెడ్లైన్స్ గిట్లా చదువుతా నేమో మీ అందరికీ నమస్తే పెడతారా నాయన. జనంతా జాగ్రత్తగా ఇన్నుర్రి. పవన్ కళ్యాణ్ మళ్ళీ చీఫ్ కన్ఫ్యూజన్ గిట్లా చేసిండు. అర్థం కాకుండా మాట్లాడి కామెడీ చేసిపోయిండు. కాంగ్రెస్ పార్టీతోని బాగుపడ్డోళ్లే కారెక్కుతున్నారు. ఇక మన పార్టీ బలోపేతం అయినాక వాళ్ళే తిరిగి వస్తారు. మేడంకు ఇప్పుడు నేనే 5 ఇయర్స్ నా మాట ఇంటే ఎప్పుడు అయ్యేది పార్టీ అదర్స్. ఇక గెడ్డం గెటప్ తో వచ్చిన పవన్ కళ్యాణ్ అర్థం కాకుండా మాట్లాడిండ్రా బాబు. ఇక నేనైతే జనంతా కామెడీని ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేసినా. ప్రశ్నిస్తానంటే ఎంత పెద్ద ప్రశ్నలతో వచ్చిండో ఏందో నేను అనుకుని ఇక టీవీ ముంగటే కూకున్నా. ఆయన అందరిని వదిలేసి నా మీద పడ్డాడు. నాయన గిదెక్కడ పంచాయతీ నాకైతే సమజైతలే. మా కంట్లే దూలాలు ఉన్నాయంట, ఆయన కంట్ల నలుసులు ఉన్నాయంట. గీ సామెత గుడక నేను ఇప్పుడు వింటున్నారా నాయన. ఇక ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు కూడా ఇటువంటి సామెత గిట్లా నేను వినలే, ఇప్పుడే వింటున్నారా బాబు. హనుమంతరావు, మీ కంట్లో దూలాలే కాదు పెద్ద పెద్ద ముద్దులు కూడా ఉన్నాయి. మీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య అంతర్యుద్ధం వస్తుందేమని చెప్పి జనమంతా గజగజ వణికి చేస్తున్నారు. నేను కూడా ఆ భయంతోనే కట్టింగ్ షేవింగ్ కూడా చేసుకోకుండా తిరుగుతూ ఉన్నా. పద్ధతి పాడు లేకుండా విడదీసి ఇప్పుడు వియత్నాం, జర్మనీ లాంటి అంతర్యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు వచ్చేలా చేస్తున్నారు. వీటిని ఎప్పటికైనా నివారించాలి. అర్థమైందా? అరే ఎక్కడి వియత్నాం, ఎక్కడి వరల్డ్ వార్ నాయనా. నువ్వు ప్రశ్నించమంటే ప్రపంచ యుద్ధం అంటావు. గిదెక్కడి సంగతో నాకైతే సమజైతలే. నీ సినిమాల మాదిరిగానే గిది గురిక వెరైటీగా ఉన్నది. నాకు ఎవడు ఛాన్స్ ఇస్తలేడు గాని నేను గురిక పెద్ద బబ్బర్ సింగ్ నేరా నాయన. ఇక నువ్వైతే ఊకే కాంగ్రెస్ గిట్లా తిట్టొద్దు. మీ అన్న గురిక మా దోస్తే అది గిట్లా యాద పెట్టుకో. మా అన్నయ్యతో నాకు సంబంధం లేదు. రాజకీయాలు మాట్లాడేటప్పుడు నేను ఇవన్నీ కూడా పట్టించుకోను. ఇప్పుడు పోలీసులు కొట్టుకుని రేపు జనం కొట్టుకుంటే పరిస్థితి ఏంటనేదే నా బాధ. నాకు వీటన్నిటి మీద కన్సర్న్ ఉంది కాబట్టి ఇలా వచ్చాను. సివిల్ వార్ రావద్దనేదే నా కోరిక. అశాంతి నెలకొంటే నేను చెప్పిన జనం వినరు. దయచేసి మీరు మరో పోలాండ్, పోర్చుగల్ లాంటి సమస్యను ఇక్కడ సృష్టించొద్దు. అర్థమైందా? చూడు విహెచ్ గారు, మా కళ్యాణం అలానే అంటాడులేండి. మంచి జరగాలని ఏదేదో చెప్తూ ఉంటాడు. మీకు ప్రతి దాంట్లో కామెడీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అంతర్యుద్ధం లేదు, తోటకూర కట్టలేదు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే నాయకులు సరిగ్గా ఉండాలి. అదే వాడి కాన్సెప్ట్. దానికే మీరు ప్రతిసారి మా తమ్ముడి మీద పడి ఏడవడం దేనికి చెప్పండి. పార్టీలు వేరైనా మా బ్లడ్ మాత్రం ఒక్కటే. కొన్నింటిని చూసి చూడకుండా వదిలేయాలి. అసలు నాకే 150 సినిమా కథ దొరకడం లేదు. ఒకవేళ కథ ఉంటే డైరెక్టర్ దొరకడం లేదు. నా టెన్షన్ నాకుండే మధ్యలో మీ గోలేమిటి చెప్పండి. అది మీ తమ్ముడు అంటే కాంగ్రెస్ గిట్లా తిడుతున్నాడు నాయన. జర ఆయనకి ఇట్లా చెప్పు. లేకుంటే మళ్ళా టీడీపీకి, బీజేపీకి ఓట్లేస్తే నువ్వు సినిమాలు, నేను గాంధీ భవన్ లో ఫోటోలు గిట్లా దురుచుకుంటా మనం గిట్లా కూకోవాలి. అసలే డిఎస్ పోయిండు. ఇంకొకరిద్దరు సీక్రెట్ మీటింగ్లు గిట్లా పెట్టుకుంటున్నారు. పోతే బోర్రా బాబు. కానీ ఎవడు పోతున్నాడు ఏందో తెలియక నాకు గిట్లా బీపీలు వస్తున్నది. గిదైతే మంచిగా లేదు. పొమ్మని పొగబెడుతురా. పొమ్మని బలవంతం చేస్తే పోతాం. నాకు పోవడం ఇష్టం లేదని చెప్తే పొమ్మంటారేంది? వాళ్ళు రమ్మంటున్నా. నేను టీఆర్ఎస్లోకి పోననే చెప్తున్నా. నిన్న కూడా ఆ పార్టీ వాళ్ళతోనే మాట్లాడినా. బరాబర్ రానని చెప్పిన. ఏదో అలీం తిందామని మా ఇంటికి వస్తారు తప్పితే దీంట్లో సీక్రెట్ ఏం లేదు. నేను పార్టీ మారానని ఎంత అర్చినా నమ్మరేంది?
అరే నీ గురించి కాదురా నాయన నేను చెప్పేది, మన పార్టీలో ఉండే పెద్ద పెద్ద లీడర్ల ఇంటికి గా టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా రోజు వచ్చిపోతున్నారు. గా గుసగుసలేందో నాకు గిట్లా తెలియక నాకు కోపం వచ్చి గిట్లా తిట్టినారా నాయన. ఇక గాయంత దానికి నువ్వు గిట్లా ఇదైతే ఎట్లారా నాయన? ఏం బిహెచ్ గారు, మీరు ఏదైతే చెప్తున్నారో నేను దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. నా మాటలను మీరు విశ్లేషణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం. అంతేకాని ఎవరో చెప్పారనో లేక ఎక్కడో మీడియాలో చూశానో ఇలా సెటైర్లు వేయడం అనేది మంచిది కాదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజెప్తూ ఉన్నా. నేను పోవాలని చెప్పనుకుంటే డైరెక్ట్గానే వెళ్తాను, కానీ ఈ పార్టీలో నేను సీఎం క్యాండిడేట్ని. మరి అలాంటప్పుడు ఆ పార్టీలోకి ఎందుకు వెళ్తానో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు గనుక అర్థమైనట్లయితే నాకు తెలియజెప్పవలసినటువంటి అవసరం ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజెప్తూ ఉన్నా. అది ఏం సీఎం ఏమోరా నాయన, అందరూ గట్లనుకునే పార్టీని ఈడదంకా తెచ్చిర్రు. ఇక అందుకని ఈ బాధ గిట్ల పోవాలంటే మా అంబర్పేట ఛాయ్ గిట్ల తాగాల్సిందే. అందుకని ఇప్పుడు ఒక బ్రేక్ గిట్ల తీసుకుందాం రా బాబు. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం రా నాయన. మూడో కంటికి ఇట్లా తెలవకుండా డిఎస్ పోయిండు. ఆయన పార్టీలో ఉన్న పెద్దగా ఒరిగేది గిట్ల ఏం లేదు, కానీ కనీసం నేనున్న గాంధీ భవన్ లో అడవాడి గిట్ల చేస్తా. ఆయన నుండి చేసేది ఏమున్నదిరా నాయన? హడావిడి నేను 30 ఏళ్ళు చేసిన, ఏమొచ్చింది? ఇక నాకు పార్టీని పైకి లేపో ఓపిక లేదు. ఎందుకంటే నేనే లేవలేకపోతున్నా. మీరు ఏమైనా చేసుకోండి. నాకు కాంగ్రెస్ అంటే ప్రాణం, కానీ టీఆర్ఎస్ అంటే ఇష్టం. సోనియా అంటే అభిమానం, కేసీఆర్ అంటే లవ్, కాదల్, ఇష్కు. నాకు బంగారు తెలంగాణను చూడాలని ఉంది. అందుకే కేసీఆర్కి సపోర్ట్ చేసి తప్పకుండా సాధిస్తా. ఏమండి విహెచ్ గారు, నేనేమి పార్టీ మారడం లేదు. ఇంతకు ముందే మీకు చెప్పాను కూడాను. ఏదో కేసీఆర్ కాళ్ళకు మొక్కాను కదా అని నన్ను తప్పు పట్టేయడం మంచిది కాదు. మరి పెద్దల్ని గౌరవించడం అయితే మన కాంగ్రెస్ విధానం. అందుకే స్టేట్కే సీఎంగా ఉన్నారని చెప్పి కేసీఆర్ని మా అబ్బాయి ఆడియోకి పిలిచాను, అంతేను. కానీ నేను పార్టీ మారుతున్నట్టు వీడియో చూపించేశారే, అదేమి మంచిది కాదు. నాకు టీఆర్ఎస్ నుండి ఆ మాటకొస్తే ఆఫర్ ఉన్నది, ఆ మాటకొస్తే వైసీపీ నుండి కూడా ఉంది. అరే ఇదేం గోల్రా నాయన, పార్టీ అంటే ఇష్టమే అంటారు కానీ టీఆర్ఎస్ వాళ్ళతోని ఫ్రెండ్షిప్ చేస్తారు. ఈ రాజకీయాలు గిట్లా చూస్తుంటే నాకు బాధ అవుతున్నది. మా మేడంకి ఇవన్నీ తెలిస్తే ఏడవడం అయితే ఖాయం రా బాబు. మరీ ఇంతగానా అన్యాయం అయితే ఎట్లా రా బాబు? అరే ఏంటదే ఇంకా ఏడవలేదా? అయితే ఇక ఇంటికి పోయి ఏడువుర్రే. మీ పార్టీ ఇక బాగుపడడం కష్టం రా నాయనా. మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఏడ్చినా గానీ దండగా అవుతుంది. మీ పార్టీ పని గిట్లా అయిపోయిందే. గా కోపంతోనే మా పార్టీని గిట్లా తిడితే మాత్రం మంచిగుండదు. బంగారు తెలంగాణ కోసం వచ్చేటోళ్ళను మీరు గిట్లా ఆపకుంటే మీకే మంచిదే. లేకుంటే మళ్ళా ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత మీ ఇష్టం ఏమో అనుకున్నారు. ఏందిదే? Oh, don't worry, మిస్టర్ హనుమంతుజీ. మన పార్టీ నుండి ఎంతో మంది బయటకు వెళ్ళారు, వచ్చేవారు కూడా అలాగే వస్తారు. మన టైం బాగోలేదు, దట్స్ ఆల్. యు సీ, బ్యాడ్ టైమ్స్ ఉన్నప్పుడు మనం ఓపికలు పట్టాలి. ఇఫ్ నాట్ ఫారిన్ టూర్ ఏదైనా వెళ్ళిపోవాలి. మీరు తెలంగాణ కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్నారని విన్నాను. కీప్ ఇట్ అప్. బట్ పాత ఫోటోస్, పిక్చర్స్ మనకు పనికిరానివి ఏమైనా ఉంటే తీసేయండి. ఆ వాసనములే ఉండుటకు వీలు లేదు. ఓకే మేడం, గాంధీ భవన్ మొత్తం ఎత్తుకైనా సరే మన పార్టీకి మోసం చేసిన వాళ్ళని నేనేం చేయలేను గాని వాళ్ళ ఫోటోలను అయితే చెత్త బుట్టలు వేస్తా మేడం. ఇదైతే ఫైనల్. ఓకే, బట్ మీరు అధికములుగా టెన్షన్లు పడి బీపీలు తెచ్చుకోకండి హనుమంతుజీ. మన రాహుల్ బాబు తెలుగు ప్రజలకు దగ్గరాలు అయ్యేందుకు వచ్చుచున్నాడు. పార్టీని ఒక్కొక్క స్టెప్ ఎక్కించండి. నేను రాహుల్ బేటాకు ఐడియాస్ అన్నీ ఇస్తాను, బట్
యాజ్ అ సీనియర్ పర్సన్ మీరే దగ్గర ఉండి చూసుకోవాలి. మన పార్టీ ఊహించుకోలేనంత కష్టములలో ఉన్నదని నాకు అర్థములు అయినది. అదే మామూలు కష్టం కాదమ్మా మేడం. చెప్తే మీరు ఈ బులెటిన్లోనే లైవ్ లోనే ఏడుస్తారు. గందుకనే నేను చెప్తలే, నాకు కూడా ఏడిపిస్తున్నారా బాబు. గందుకనే ఇంటికి పోయి జనంతా ఏడవాలే. ఇక ఈ బులెటిన్ అయితే ఇక్కడితో ముగిస్తున్నా. మీరైతే కీప్ వాచింగ్ ఎన్టీవీ ఫర్ మై అప్డేట్స్. అందరికీ నమస్తే, సెలవు.